కీర్తి నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్ వెళ్ళాను. అబ్బా అది కాదు. లేకపోతే ఏమిటండి, నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు? నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు. ఓ పావుగంట క్రితం నువ్వేమైనా బయటకు వెళ్ళావా? లేదే, ఎక్కడికి వెళ్ళలేదే. నో, నువ్వు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళాను చెప్పండి. నన్ను ఏ ఇంట్లోనే చూసారా? చూసినట్టే గుర్తు. ఏ ఇంట్లో చూసారు? అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా? నేను ఎక్కడికి వెళ్ళొస్తాను? సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాను. అయితే నన్ను ఎక్కడ చూసినట్టు? అడుగుతున్నది మిమ్మల్ని. ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా. ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు. నేను కంగారు పడుతున్నానా? అదే లేదు, అదంతా నీ భ్రమ అంతే. ఎవరు భ్రమ పడుతున్నారో తెలుస్తూనే ఉంది. ఆ లుక్ ఏమిట్రా? ఆ లుక్ ఏంటి? అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు. వాడి చూపులు ఎప్పుడు అంతే కదండి. నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. ఇదిగో బాబు, కర్చీఫ్లు బనీన్లో ఒకసారి చూపించు. అలాగే సార్. ఈ ఆకుపచ్చ చీర నీకు చాలా బాగుంటుంది. దీని ఖరీదు చాలా ఎక్కువలా ఉందక్క. ఖరీదు ఎక్కువైతే మాత్రం ఇది కార్తీక మాసం కదా, రేపు దీపాలు వదిలేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే నీ ఇష్టం. బాబు ఇది ప్యాక్ చేయి. సార్ ఇవి చూడండి సార్. ఈ బనీన్లు క్యాన్సిల్ చేసి పట్టు చీరలు చూపించు. అలాగే సార్. ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో కలర్ చీర స్వాతికి బాగుంటుంది. ఇదిగో బాబు, ఈ రెండు చీరలు ప్యాక్ చేయి. అలాగే సార్. సార్, ఒకటి మీ వైఫ్ కి, ఒకటి మీ సిస్టర్ కా సార్? ఒకటి మా నాయనమ్మకి, రెండోది మా అమ్మమ్మకి. అధిక ప్రసంగం మాని రెండు చీరలు సెపరేట్ సెపరేట్ గా ప్యాక్ చేయి. అలాగే సార్. ప్రతి వాడికి ఎంక్వైరీ. కీర్తి, చెయ్యి. నిన్ను కాదు కీర్తి. ఏమిటండి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. ఏమిటి? హాయ్ చీర. జిలేబీ రంగు వంటికి గులాబీ రంగు చీర. వా 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 వా, తీసుకో. థాంక్స్. అయ్యగారు, మరి నా కోసం ఏం తీసుకొచ్చారండి? నీకోసమా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్దిరా. కీర్తి, నేను 5 నిమిషాలు వచ్చేస్తాను. స్వాతి, స్వాతి. ఏమిటండి? అందాల నా స్వాతికి అందించే నా బహుమతి. నీకోసమే చీర తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. స్వాతి, స్మాల్ కిస్. అయితే కళ్ళు మూసుకోండి. ఏమండి, ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారు? పెద్ద లేటేం లేదు. ఈ చీర ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది గులాబీ రంగు. జిలేబీ గులాబీ అంటూ డైలాగులు చెప్పారు కానీ నాకు ఇచ్చింది మాత్రం ఈ చీరే. కీర్తి, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇక్కడ ఇచ్చింది గులాబీ రంగు చీర, అక్కడ ఇచ్చింది పసుపచ్చ రంగు చీర. అక్కడంటే ఎక్కడా? అక్కడంటే ఎక్కడరా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతావు. అక్కడ క్యాన్సిల్, ఇక్కడే. ఇక్కడైతే ఎల్లో శారీ ఇచ్చారు. అయితే అక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది. కన్ఫ్యూషనా? అంటే మీరు 2 చీరలు కొన్నారా? నేను 2 చీరలు కొట్టబెట్టి నువ్వు ఒక్కటే ఉంటే ఒకటే కొట్టాడు. మరైతే ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఇప్పుడు నేను కంగారు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏమిటండి ఇది? చెయ్యి జారిపోయింది. చెయ్యి జారితే పర్వాలేదు. ఎంత దెబ్బ కొట్టిస్తుంది. స్వాతి, స్వాతి. స్వాతి, ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది. ఈ చీర నీకు ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా? అవును, ఇది పసుపచ్చ చీరే కావచ్చు, కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా? అక్కడ అంటే ఎక్కడండి? అవును, ఎక్కడ? ఊరికే అన్నా. మీరేదో దాస్తున్నారు. అబ్బే, నేనేం దాయట్లేదు. అయితే చెప్పండి, మీరు ఎన్ని చీరలు కొన్నారు? ఒక్కటే. ఒక్కటే.
కాదు, మీరు 2 చీరలు కొన్నారు. ఒక్కటే కొన్నానని చెప్తున్నాను కదా. మీ కంగారు చూస్తుంటే మీరు నాకో చీర కొన్నట్టు, మరో లేడీకి మరో చీర కొన్నట్టు. గాడిద గుడ్డ అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగోలేదు స్వాతి. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏమిటి? మీరు కొన్నది ఒకే ఒక చీర, కరెక్ట్. అది ఈ చీరే. డబుల్ కరెక్ట్. మీరు వేరే చీర కొనలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది చాలా కరెక్ట్. గొంతెండుపోయింది, ఒక గ్లాస్ మంచిది పట్టు. కరెక్ట్ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుస్తున్నావు. ఏమిట్రా కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అబ్బా, అవును, ఈ చేత్తో గులాబీ రంగు చీర, ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా. మరి ఆ చీర ఏమైనట్టు? ఆ? ఆ, వెళ్ళి ఆ షాప్ వాడిని అడుగుదాం. సూది కోసం సోదడిగితే పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తుందేమో. తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా? నేనే. ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు? దుర్యోధనుడి ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను. చలియా! ఇదిగోండి మంచినీళ్ళు.